ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 23వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడుము ప్రియ సహోదరి సహోదరుడా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. అవును కదా, ఈ దినములు ఎటు చూసినా అపాయములు, అంధకారం, చీకటి, లోకములో ఎన్నో కష్టములు, నష్టములు, శ్రమలు, ఇరుకులు, బాధలు, వేదనలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, మరి భయంకరమైనటువంటి వ్యాధులు అలుముకుంటున్న దినాలు. చూడండి, అనారోగ్యాలతో ఎంతో వేదన. చూడండి, ఎక్కడ చూసినా చూడండి భయానకరమైన పరిస్థితులు. అయితే భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను భయపడను అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. చూడండి, ఏ పరిస్థితికైనా మనము దేనికి కూడా భయపడకూడదు. ఎందుకనగా ఆయన దుడ్డు కర్ర దండం మనల్ని ఆదరించిద్దట. దేవుడే మనకి తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుండగా దేనికి మనం భయపడదాము? ఆయన కృప మనల్ని ఆవరించి ఉండగా మనం ఎందుకు భయపడాలి? చూడండి, దేనికి భయపడకూడదు. శరీరంలో ఏ బలహీనతలు వచ్చిన, ఆర్థిక కొదవులు వచ్చిన, కష్ట నష్టములు వచ్చిన, ఇరుకులు వచ్చిన, మన దేవుడు చాలా గొప్పవాడు. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనే మనకు కొండంత అండ, ఆయనే మనకు ధైర్యము. ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ అధికారములు కలిగిన దేవుడు. ఆయన మాట సెలవిస్తే చాలు, సమస్తం చక్కబెట్టగలడు. ఆయన సన్నిధిలో మనము ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఆయన దుడ్డు కర్ర అంట మనల్ని ఆదరించిద్దట. చూడండి, దుడ్డు కర్ర అనగా ఆయన వాక్యం. చూడండి, ఆయన వాక్యం మనల్ని ఆదరించేది. చూడండి, ఆయన వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బలపరిచిద్ది. ఆయన వాక్యము మన త్రోవకు వెలుగు, మన పాదములకు దీపం. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించుచున్నాడు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో నిరాశ నిస్పృహలకు గురవుతున్నప్పుడు, లోకంలో వేదన కలుగుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం చేతబట్టుకొని ఆయన వాక్యం వింటూ, ఆయన వాక్యం ద్వారా బలపరచబడుతూ ముందుకు కొనసాగాలి. చూడండి, యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి శారీరకంగా. అయినప్పటికీ ఒక దినమందు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ ఆయన హృదయంలో ఉన్న దేవుని సత్యము అనేటువంటి వాక్యం ఆయన్ని బలపరుస్తూ వచ్చింది. ఆయన ఎప్పటికీ భయపడక ధైర్యంతో ముందుకు కొనసాగాడు. అందుకే తన జీవితంలో అపవాది ఓడిపోయింది, సాతాను బలహీనపరచబడింది. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలువటకు అవకాశం లేదు. కనుక ఆయన దండము కూడా మనల్ని ఆదరిస్తుంది. దండమనగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ. చూడండి, ప్రభు శిష్యులు భయపడుతూ ఉన్నారు. నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి వద్దకు వెళుచున్నాను అన్నప్పుడు ప్రభు వారికి ఒక గొప్ప ఆదరణ చెప్పాడు. ఏంటయ్యా అంటే ఆదరణ, ఇదిగో నేను వెళుతున్నాను, నేను వెళుతూ మీకు ఒక ఆదరణకర్తనిస్తున్నాను, సత్యస్వరూపిగా ఆత్మ. చూడండి, ఆదరణకర్తనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు, మనల్ని పురుకొల్పుతాడు. శిష్యులతో చెప్పాడు, సదాకాలం ఆత్మ మీతో కూడా ఉంటుంది. కనుక 2 విషయాలు, ఒకటి దుడ్డు కర్ర, రెండోది దండం మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కనుక ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ శ్రమలు, ఇరుకులు, శోధనలు వస్తున్నప్పటికీ దావీదు వలె, దానియేలు వలె, యోబు వలె మన బ్రతుకులో యోసేపు వలె మనము దేవుని యొక్క వాక్యము చేతను, దేవుని యొక్క ఆత్మ చేతను బలపరచబడే వారముగా మనం ఉండాలని ఈ అనుభవం మనకి తెలియపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ దేవా, స్తోత్రములు. గాఢాంధకారపు లోయల్లో మేము సంచరించున్నాం, ఏ అపాయమునికి మేము భయపడం. ఎందుకనగా నీ దుడ్డు కర్ర దండ మమ్మల్ని ఆదరిస్తుందట. అవునయ్యా, నీ వాక్యమే మాకు ఆధారం, నీ వాక్యము మాకు బలమై ఉన్నది. ఇదిగో నీ ఆత్మ మమ్మల్ని సమృద్ధి అయిన మార్గంలో నడిపించును.
కనుక దేవా సహాయము చేయము. నీ దుడ్డుకర దండం చేత మమ్మల్ని పురుకొల్పుతురాము. అయ్యా, సంఘము దాని సరిహద్దులను విశాలపరచుము. నూతన ఆత్మల సంఘంలో చేర్చుము తండ్రి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము, బాగు చేయము. అనారోగ్యంగా పడకలో ఉన్నవారిని లేవనెత్తుము తండ్రి. యవ్వనకాల బిడ్డల భవిష్యత్తును దీవించండి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి. రాకడ కొరకాయ సంఘమును సిద్ధపరచండి. ఈ దినమంతా మీ ప్రణాళిక చొప్పున నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.